కర్ణాటకలో బ్రేక్ఫాస్ట్ రాజకీయాలు కొనసాగుతున్నాయి. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇంటికి సీఎం సిద్ధరామయ్య బ్రేక్ఫాస్ట్ కు వెళ్లారు. సీఎం ని బ్రేక్ఫాస్ట్ కు ఆహ్వానించారు డీకే శివకుమార్. డీకే ఆహ్వానం మేరకు ఆయన ఇంటికి వెళ్లారు సీఎం సిద్ధరామయ్య. భవిష్యత్ కార్యాచరణపై చర్చిస్తామని డీకే శివకుమార్ తెలిపారు. ఇప్పటికే సీఎం ఇంటికి బ్రేక్ఫాస్ట్ కు వెళ్లారు డీకే. ఈ భేటీకి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి గోపి మనకు అందిస్తారు. గోపి, సంధ్య, మొన్న సిద్ధరామయ్య నివాసానికి డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్ మీట్కి వెళ్లడం జరిగింది. ఆ సందర్భంగా రాష్ట్ర అభివృద్ధి, ఇతర అంశాలు 2028 ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ అనుసరించాల్సిన వ్యూహం పైన చర్చించామంటూ కూడా ఇటు సిద్ధరామయ్య, డీకే శివకుమార్ చెప్పడం జరిగింది. అయితే ఈరోజు డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఇంటికి సీఎం సిద్ధరామయ్య బ్రేక్ఫాస్ట్కు వెళ్లారు. అదేవిధంగా ఇటు కర్ణాటక రాజకీయాలకు సంబంధించిన అంశాలపైన అనేక రకాలుగా చర్చలు జరుగుతున్నట్టుగా కూడా తెలుస్తుంది. అయితే ఇటు ఆ పార్టీలో ఏదైతే కర్ణాటక సంబంధించిన రాజకీయ సంక్షోభం జరగబోతుంది అంటూ కూడా వచ్చిన వార్తల్లో వాస్తవం లేదు. తాము కలిసే ఉన్నాము అనే సంకేతానికి ఇచ్చేందుకే ఇటు డీకే శివకుమార్, సిద్ధరామయ్య ఈ బ్రేక్ఫాస్ట్ మీట్లు పెడుతున్నారనేది కూడా కొంత రాజకీయంగా చర్చ జరుగుతుంది. అయితే సీఎం పదవి పైన కూడా మరి డీకే శివకుమార్ ఒక క్లారిటీ ఇవ్వలేదు. 2.5 సంవత్సరాల తర్వాత తనకు ఆ కుర్చీ కావాలంటూ కూడా అధిష్టానానికి అల్టిమేట్ జారీ చేసిన డీకే శివకుమార్ మరి దానిపైన ఎటువంటి సంకేతాలు ఇవ్వట్లేదు. దానికి సంబంధించి కూడా ఏవి మాట్లాడట్లేదు. సిద్ధరామయ్యే రానున్న 5 ఏళ్ళు అంటే 2028 వరకు కూడా ఆయనే ముఖ్యమంత్రిగా కొనసాగుతారంటూ కూడా ఆయన సిద్ధరామయ్య ప్రకటించుకున్నప్పటికీ డీకే శివకుమార్ ఈ సోషల్ మీడియా వేదికగా అధిష్టానానికి కూడా అల్టిమేటం జారీ చేసిన వ్యక్తి. మరి అటువంటి వ్యక్తి ఈ సీఎం సంబంధించిన అంశం పైన ఇప్పటి వరకు కూడా ఎటువంటి మాట్లాడట్లేదు. అయితే ఖర్గేతో భేటీ అయిన అనంతరం ఇద్దరు నేతలు చర్చించుకొని పరిష్కరించుకుంటారు వాళ్ళే అంటూ కూడా ఖర్గే దానికి సంబంధించి కూడా ఆయన మీడియాతో మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత సిద్ధరామయ్య నివాసానికి డీకే శివకుమార్ వెళ్లారు. ఈరోజు డీకే శివకుమార్ ఇంటికి సిద్ధరామయ్య వచ్చారు. కానీ ఆ రాష్ట్రంలో ఉన్న పరిస్థితులు, ఆ పవర్ షేరింగ్కు సంబంధించిన అంశాలు వీటిపైన మాత్రం ఇటు డీకే శివకుమార్ కానీ సిద్ధరామయ్య కానీ ఎటువంటి ప్రకటన చేయట్లేదు. ఇంకా సిద్ధరామయ్య కొనసాగుతారనేది కూడా చెప్పట్లేదు. కానీ బ్రేక్ఫాస్ట్ల మీటింగ్లతోటి తామంతా కలిసే ఉన్నామన్న సంకేతాలను మాత్రమే పంపించే ప్రయత్నం చేస్తున్నారు. అంటే ఈ బ్రేక్ఫాస్ట్ మీటింగ్ లో ఇద్దరే ఉన్నారా, లేదంటే మిగతా నేతలు ఎవరైనా వీరితో పాటు హాజరయ్యారా ఈరోజు? ప్రస్తుతం డీకే శివకుమార్ నివాసానికి సిద్ధరామయ్య మాత్రమే వచ్చారు. ఇతర పార్టీకి సంబంధించిన సన్నిహితులు సిద్ధరామయ్యకు, అదేవిధంగా డీకే శివకుమార్కు సన్నిహితులు కూడా సిద్ధరామయ్యతో పాటే వచ్చారనేది కూడా తెలుస్తుంది. అయితే అక్కడ ఏదైతే ఇద్దరి మధ్యలో చర్చలో మాత్రం వీళ్ళిద్దరే 1-to-1 మాట్లాడుకుంటున్నట్టుగా మాత్రం కొంత సమాచారం అయితే అందుతుంది. ఇటు సిద్ధరామయ్యే శివకుమార్ నివాసానికి రావడము, ఆయనతో బ్రేక్ఫాస్ట్లో మాట్లాడడము, ఇద్దరు 1-to-1 మాట్లాడుకుంటున్నారు. రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన అంశాలు, 2028కి సంబంధించిన అంశము, అదేవిధంగా ఇటు కర్ణాటకలో ఉన్న పరిస్థితులు, బీజేపీ తీసుకొస్తున్న విధానాలు, వీటిపైన మాత్రమే చర్చ జరుగుతుంది. అది కూడా సీఎం వర్సెస్ డిప్యూటీ సీఎం మాత్రమే ఈ చర్చ జరుగుతున్నట్టుగా అయితే సమాచారం అందుతుంది. అయితే ఇతర నేతలు అక్కడ ఉన్నప్పటికీ కూడా ఈ బ్రేక్ఫాస్ట్ మీట్లో ఇద్దరు మాత్రమే ప్రత్యేకంగా సమావేశం అయ్యారనేది కూడా కొంత సమాచారం అందుతుంది. మరి ఇటు ఈ బ్రేక్ఫాస్ట్ మీట్ తర్వాత మీడియాతోటి ఇద్దరు నేతలు కూడా మాట్లాడే అవకాశాలు కనపడుతున్నాయి. మరి వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ముఖ్యమంత్రి పదవికి సంబంధించి 2.5 ఏళ్ల తర్వాత పవర్ షేరింగ్ జరగాల్సిందే అంటూ కూడా పట్టుబడ్డ డీకే శివకుమార్ మరి సిద్ధరామయ్య ప్రపోజల్కి ఆయననే సీఎంగా కొనసాగిస్తున్నాడా, లేదంటే అధిష్టానానికి తన అభిప్రాయం ఏదైనా చెప్తాడా? ఎందుకంటే ఇది బ్రేక్ఫాస్ట్ మీట్లో ఏది కూడా ఒక క్లారిటీ రాని నేపథ్యంలో మరి డీకే శివకుమార్ రానున్న రోజుల్లో ఏం చేయబోతున్నారు, ఆయన కర్ణాటక రాజకీయాలలో ఎటువంటి మార్పులు తీసుకురాబోతున్నారు అనేది కూడా కొంత సమయం వేచి చూడాల్సిన అవసరం అయితే కనపడుతుంది. ఇటు సిద్ధరామయ్య మాత్రం తానే 28 వరకు ముఖ్యమంత్రిగా కొనసాగుతానంటూ కూడా ఆయన చెప్తున్నారు. మరి డీకే శివకుమార్ దానికి సమ్మతి ఇచ్చినట్టా లేదా అనేది కూడా ఇంకా ఎటువంటి అధికారిక ప్రకటన అయితే వెలువడడం లేదు. కానీ సోషల్ మీడియా వేదికగా డీకే శివకుమార్ పెట్టిన పోస్టులు మాట నిలబెట్టుకోవడం కంటే ప్రపంచంలో మరొకటి లేదు అంటూ కూడా ఆయన అధిష్టానానికి సంబంధించిన అంశాన్ని కూడా ఆయన ఎక్స్ ఖాతాలో పోస్టు చేయడం జరిగింది. కర్ణాటకలో ప్రభుత్వం కొలువు తీరే సమయంలోనే తనకు 2.5 సంవత్సరాల తర్వాత తనను ముఖ్యమంత్రి చేస్తానంటూ కూడా
కూడా అధినేత్రి సోనియా గాంధీ తనకు మాట ఇచ్చిందని, ఆ మాట ఇటు కర్ణాటక రాజకీయాల్లో ఉన్న కీలక వ్యక్తులకు కొంతమందికి కూడా తెలుసు అనే విషయాన్ని కూడా ఆయన పదే పదే సోషల్ మీడియా వేదికగా చెప్తూ వచ్చారు. మరి ఇటువంటి సిచ్యువేషన్లో సిద్దిరామయ్య నివాసానికి డీకే శివకుమార్ బ్రేక్ఫాస్ట్కి వెళ్ళిన సమయంలో కూడా కేవలం రాష్ట్ర రాజకీయాలు, కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడం, 2028 ఎన్నికలు ఇటువంటి అంశాలు మాత్రమే తాము చర్చించామనేది కూడా ఆ సందర్భంగా ఇటు సిద్దిరామయ్య, శివకుమార్ చెప్పారు. మరి ఈరోజు జరిగే బ్రేక్ఫాస్ట్ మీట్ తర్వాత వారి మధ్యలో ఎటువంటి చర్చ జరిగింది అనేది కూడా మరి కాసేపట్లో మీడియా సమావేశం పెట్టి దాంట్లో వివరించే అవకాశాలు కనపడుతున్నాయి. సుమా, థ్యాంక్ యూ గోపి.